డాడీకి ఫోన్ చేద్దాం అనుకున్నా. నీకేమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ఫోన్ కలుస్తున్నా డాడీకి. ఆగు, ఫోన్ కలుపుతున్నా డాడీకి. ఫోన్ నంబర్ ఎక్కడ ఉంటుంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాకు. టీవీ బంద్ చేసినాక నువ్వు అర్జున్ కదా అప్పటి నుంచి నిద్రపోయినావు. నువ్వు నిద్రపోలే అప్పటి నుంచి? నేను లేను బెట్టా, నువ్వు బెడ్ మీద వజ్జున్నావు. నువ్వు గిన్నెలు దోముకున్నా, ఇల్లు ఉడిచినా, నా పని వేసుకున్నావు. నువ్వు నిద్రపోయినావు. మమ్మీ మమ్మీ అని పిలిచినావా? నేను చెత్తవాడు వెనక పోతే పిలిచినావు. మరి నువ్వు నిద్రలోకి లేచి పిలిచినావు నన్ను. నువ్వు అప్పటి నుంచి టీవీ చూస్తున్నావా? నువ్వు నిద్రపోయినావు అనుకున్నావు. మరి నేను సిఐడి ఏమొచ్చింది చెప్పి ఈరోజు ఏం చూసినావు చెప్పు. మరి మా టీవీ ఉంది. మరి సిఐడి అప్పటి నుంచి సిఐడి నేను చూసిన. మరి నా మాటినిగో, నేను సిఐడి చూసి చెత్తవాడేనికి పోయినా తెలుసా ఇప్పటిదాకా. నువ్వు బజ్జు, నువ్వు నిద్రపోయినావు. నువ్వు నా ఫోన్లో పెట్టియాల సిఐడి చూస్తావా? నా ఫోన్లో సిఐడి పెట్టియాల చూస్తావా? సరే గబ్బుదా నువ్వు కొనే అక్కడ పోరి పోయింది. అక్కడ పోయింది. కానీ ఇప్పుడు చెప్పు, నువ్వు టీవీ ఇప్పుడు పెట్టాలన్నా చూస్తావా? మా టీవీ ఆడ పెడితే నేను వండుకుంటా. మళ్ళీ నువ్వు ఒక్కనే చూడాలి. చూస్తావా? మరి వాయిస్ ఖరాబ్ అవుతుంది కదా పెట్ట. మరి ఏం కదా, కొద్దిసేపే చూస్తావా? కొద్దిసేపే చూడు సరేనా? తర్వాత మళ్ళీ బజ్జోవాలి సరేనా? ఈరోజు పెళ్ళికి పోయినామా మనం? ఎన్ని పెళ్ళిళ్ళకి పోయినాం? 3నా? నువ్వు రాలేవమ్మా ఎంబడి పెళ్ళికి? మరి ఎన్ని పెళ్ళిళ్ళకి పోయినాం? 1 తర్వాత 2 పెళ్ళిళ్ళకి పోలేము మనం ఈరోజు. ఫస్ట్ ఒక పెళ్ళికి పోయినాం. అక్కడ ఐస్ క్రీమ్ పెట్టిర్రు. ఐషక్క వచ్చింది, పూజకి రాలేదు. ఐషక్క మామూలు అందరు వచ్చిర్రు ఆడికి. ఆడికేంచి ఇంకో పెళ్ళికి రాలేమా? బన్నన్న వచ్చిండు ఆ పెళ్ళికి. 2 పెళ్ళిళ్ళు కదా మరి. మరొకటి పెళ్ళి అంటున్నావు, మర్చిపోయినావు. నువ్వు నిద్రపోతే అన్నీ మర్చిపోతావా ఇక? నువ్వు నిద్రపోయినావు బిడ్డ, అందుకే అంటున్నావు అట్లా తెలుసా? నువ్వు బజ్జున్నావు, మస్తు సేపు అయింది బజ్జోని. నిద్రపోలేవా నువ్వు టీవీ చూస్తున్నావు అప్పటి నుంచి? నేను బజ్ చేసినందుకు ఏడ్చినావా ఇప్పుడు? నువ్వు నిద్రపోయినావు అనుకున్నావు. మరి నేను సిఐడి వచ్చింది ఈరోజు. ఏమొచ్చింది చెప్పు. సిఐడి మర్చిపోయినావా? చెప్పు. నువ్వు నిద్రపోయినావు. ఎందుకు నిద్రపోయినావు మరి అది వచ్చినప్పుడు? డాడీ ఏమి హ్యాపీ బర్త్డేకి పోయింది, వేరేళ్ళ బర్త్డే. నువ్వు బ్యాడ్ బాయ్ లాగా చేస్తావని నన్ను కూడా తోలుకోలేడు తెలుసా నీకోసం డాడీ. నిజం, నువ్వు సతాయిస్తావని నన్ను కూడా వద్దన్నాడు. నువ్వేం వద్దు, మీరు ఇంటికాడనే ఉంటుండే అంటే డాడీ ఒక్కడే ఉంది. డాడీ దోస్తుంటావా కచ్చేతావా వచ్చినాక? డాడీ కాళ్ళని వస్తున్నావు తల? అమ్మ సారీ వద్దాను. నా ఫోన్లో రాకపోతే ట్రై చేస్తున్నా, అందుకే అప్పటి నుంచి సిఐడి వస్తుందా అంటాను. డాడీ రోటర్ తీసుకోవేయండి, ఎట్లా చేయాలి ఇప్పుడు నేను? డాడీకి రూట్ తెలియదంట, మ్యాప్ కోసం రోటర్ తీసుకొని పోయాను తెలుసా డాడీ? మ్యాపు నెట్ ఉంటేనే వస్తుంది, లేకపోతే వస్తుందా? నెట్ లేకపోతే వస్తుందా?
నెట్ లేకపోయినా వస్తుందా బెట్? మ్యాప్ వస్తుందా? ఉంటుందా ఎప్పటికీ? నువ్వు చూసినావు? షేర్ ఇట్ ఉందా డాడీ దగ్గర? మరి నా ఫోన్లో ఎందుకు లేదురా షేర్ ఇట్? ఎందుకు డిలీట్ చేసినవరా షేర్ ఇటు? మరి ఎవరు చేసిర్రు? నా దగ్గర షేర్ ఇట్ లేదు తెలుసా? నాకు ఎట్లా వేయాలన్నా కూడా తెలియదు షేర్ ఇట్. నీకు తెలుసా? ఎవరు నేర్పించిర్రా? ఎట్లా వేస్తారు షేర్ ఇట్? వచ్చా నీకు? డౌన్లోడ్ చేయాలనా? ఏమని కొట్టాలి అని కొడితే వస్తుందా? చిన్న వేసిండు కానీ డిలీట్ అయింది. అది ఎవరు డిలీట్ చేసేసి. నువ్వు కాదా? క్యూటా? గుడ్ నైటా? నెట్ వస్తలేదు డాడీ.